హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దుర్గా శ్రీను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం, పండగ తీర్థం అవుతుందని చెప్పి. ఇక్కడైతే చూడండి అమ్మ వాళ్ళు ఎన్ని వెరైటీస్ అయితే చేశారు. బొబ్బరి పప్పుతో గారెలు అయితే చేశారు, అది బిర్యానీ, బగారా రైస్ చేశారు, మటన్ కర్రీ ఇది. ఇవన్నీ నేనే చేశాను, అందుకే రెడీ కూడా అవ్వలేదు. మటన్ చేశాను, చికెన్ చేశాను, తలకాయ కూర కూడా చేసాము. తలకాయ కూర ఎక్కువ ఉన్నది. ఇది రసం చేశారు, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి. పూజ చేసేసుకుంది సంతు మార్నింగే, ఉదయం మా చెల్లి పూజ చేసేసింది. మేమైతే ఇంకా వంటతోనే ఉండిపోయాం. మా అక్క, నేను, అమ్మ ముగ్గురిమి వంట చేసుకొని ఉన్నాం. సరే వంటలు కంప్లీట్ అయ్యాయి కదా అని చెప్పి చూపిద్దామని చూపిస్తున్నా. మీ అందరూ రథసప్తమి ఎలా చేసుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. కష్టపడి పని చేసింది మేమైతే, వీళ్ళైతే హ్యాపీగా పడుకున్నారు చూసారా ఫ్రెండ్. వీళ్ళైతే పెద్ద ఏదో అలసిపోయినట్టు వీళ్ళు నిద్రపోతున్నారు చూడండి. మేము కష్టపడి పని చేస్తే మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం రథసప్తమి. ఈవినింగ్ అయితే చాలా పెద్ద పండగ అవుతుంది, అందరూ చూడండి.